భారత్కు 825 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. వాటిలో జావెలిన్ క్షిపణి వ్యవస్థ సహా పలు ఆయుధాలు ఉన్నాయి. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య నెలకొన్న టారిఫ్ వివాదం కొలిక్కి వస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది నెలలుగా భారత్ అమెరికా మధ్య నెలకొన్న టారిఫ్ల వివాదం సద్దుమణిగినట్టు తాజా పరిణామాలు తెలియచేస్తున్నాయి. దీన్ని బలపరుస్తూ భారత్కు ఆయుధాలు విక్రయించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సుమారు 825 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను అమెరికా నుంచి భారత్ కొనుగోలు చేయనుంది. ఈ ఆయుధాల్లో అధునాతన జావెలిన్ క్షిపణి వ్యవస్థ అత్యంత కీలకమైంది. రష్యాతో పోరులో ఉక్రెయిన్కు దేవదూతలా వచ్చిన ఈ ఆయుధానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. భుజంపై నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ క్షిపణి కొన్ని వందల రష్యన్ ట్యాంకులను పేల్చేసింది. శత్రు ట్యాంకులపైకి భుజంపై నుంచి ప్రయోగించగల ఈ వ్యవస్థలో 3.7 అడుగుల క్షిపణి, డిస్పోజబుల్ లాంచ్ ట్యూబ్, కమాండ్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. వాస్తవానికి ట్యాంకు విధ్వంసకర ఆయుధాన్ని ప్రయోగించిన ప్రదేశం నుంచి పొగ, వేడి వెలువడతాయి. ప్రత్యర్థులు హీట్ సెన్సర్లతో వాటిని గుర్తించి ప్రతిదాడి చేసే ప్రమాదం ఉంది. అయితే జావెలిన్ లో మాత్రం అందుకు భిన్నంగా తొలుత ట్యూబ్ నుంచి ఓ మోటార్ క్షిపణిని బయటకు కొంత దూరం విసురుతుంది. అనంతరం క్షిపణి మోటార్ పనిచేసి లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. ఆ క్షిపణిని కంప్యూటర్తో సైనికులు నియంత్రిస్తారు. ఫలితంగా జావెలిన్ ను ఎక్కడి నుంచి ప్రయోగించారో ఖచ్చితంగా శత్రువుకు అర్థం కాదు. కవచాలను ఛేదించి ట్యాంకును ధ్వంసం చేసేలా క్షిపణిలో 2 దశల్లో పేలుడు పదార్థాలను అమర్చారు. తొలి దశలో కవచాన్ని ఛేదించి ఆ తర్వాత దశలో వార్ హెడ్ ట్యాంకును ధ్వంసం చేస్తుంది. వీటిని అమెరికాకు చెందిన రక్షణ రంగ దిగ్గజాలు రేథియాన్, లాక్హీడ్ మార్టిన్ సంస్థలు అభివృద్ధి చేశాయి. 405 కోట్ల రూపాయల విలువైన జావెలిన్ మిజైల్ వ్యవస్థలు, సంబంధిత హార్డ్వేర్ ను భారత్ కు అందించేందుకు ఆమోదం తెలిపిన అమెరికా వాటితో పాటు 417 కోట్ల రూపాయల విలువైన ఎక్స్కాలిబర్ ప్రొజెక్టైల్స్, ఇతర రక్షణ పరికరాలను విక్రయించేందుకు సిద్ధమైంది. ఆయుధాలతో పాటు శిక్షణ, నిర్వహణ, సాంకేతిక సహాయం వంటి కీలక మద్దతును కూడా ఇవ్వనుంది. ఆ ఆయుధాల విక్రయం ఇండో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అమెరికాకు చెందిన డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది.